అందరికీ నమస్కారం. ఈరోజు మనం యేసుక్రీస్తు శిలువ మీద పలికిన 7వ మాట కోసం పూర్తిగా తెలుసుకుందాం. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను. క్రీస్తు తండ్రికి తన ఆత్మను ఇచ్చారు. మరి నీ ఆత్మను ఎవరికిస్తావు? జీసస్ సెవెంత్ వర్డ్ ఆన్ ద క్రాస్. సిలువ. ఈ పదం వినగానే మనలో చాలామందికి గుర్తొచ్చేది నొప్పి, వేదన, ఓటమి. కాని మనం చూసే కోణాన్ని కాస్త మార్చి చూస్తే ఆ చెక్క సిలువ ఒక ఓటమికి చిహ్నం కాదు, అదొక చరిత్రాత్మక విజయానికి వేదికానే అర్థమవుతోంది. ఆ నొప్పి వెనుకున్న అసలైన ఉద్దేశ్యమేంటి? ఆ అంతిమ విజయం వెనుకున్న వ్యూహమేంటి? ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. సిలువ మోస్తున్నారు. శరీరం మొత్తం గాయాలతో ఉంది. భరించలేని నొప్పి. అయినా సరే యేసుప్రభు దృష్టి తనమీద లేదు. తనకోసం ఏడుస్తున్న స్త్రీల వైపు తిరిగి ఏమన్నారంటే, నాకోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఏడవండి అని. చూడండి, ఆ క్షణంలోనే క్లియర్గా చెప్పేశారు, ఈ త్యాగం ఆయన కోసం కాదు, రాబోయే తరాల కోసం, మనకోసం. అవును, ఆయన అనుభవించిన ప్రతి దెబ్బకి, ప్రతి అవమానానికి ఒక పర్పస్ ఉంది. ఆ 39 కొరడా దెబ్బలు, తలమీద గుచ్చిన ఆ ముళ్ల కిరీటం, భుజాలపై మోసిన ఆ బరువైన సిలువ, ఇవేవి ఆయన చేసిన పాపానికి శిక్ష కాదు, మానవాళికేసిన పాపానికి, మనం చెల్లించాల్సిన మూల్యాన్ని ఆయన చెల్లించారు. అంటే ఇది యాక్సిడెంటల్గా జరిగిపోయిన ఒక ట్రాజడీ కాదు, ఇది ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన ఒక త్యాగం. అందుకే ఇక్కడ యేసుప్రభు ఒక విక్టిం కాదు, మానవాళిని రక్షించే ప్రణాళికను అమలు చేస్తున్న ఒక హీరో. సరే, ఇక్కడి నుంచి మనం చూసే దృష్టిని పూర్తిగా మార్చేద్దాం. సిలువ మీద గడిపిన ఆ 6 గంటలు కేవలం నెమ్మదిగా ప్రాణం పోవడం కాదు, అదొక భీకరమైన ఆధ్యాత్మిక యుద్ధం. చీకటి శక్తుల మీద ప్రకటించిన ఒక ఓపెన్ వార్. ఈ 6 గంటల్ని మనమొక యుద్ధక్షేత్రంగా చూద్దాం. ఉదయం 9 గంటలకి యుద్ధం మొదలయింది. మధ్యాహ్నానికి ఆకాశమే నల్లగా మారిపోయి యుద్ధం తారస్థాయికి చేరింది. ఇక సాయంత్రం 3 గంటలకి ఒక ఫైనల్ డిసైసివ్ స్టేట్మెంట్తో ఆ యుద్ధం ముగిసింది. ఇది ఆ రోజు అనుకుని జరిగిపోయింది కాదు, వందల సంవత్సరాల క్రితమే ప్రవక్త అయిన యెషయా ఏం చెప్పాడో చూడండి. మన పాపాలను బట్టే అతడు గాయపరచబడ్డాడు, అతడు పొందిన దెబ్బల వల్లే మనకు స్వస్థత అని. అంటే సిలువ మీద జరుగుతున్నది కేవలం శారీరక హింస కాదు, అదొక దైవిక ప్రణాళిక నెరవేర్పు. అండ్ ఇప్పుడు ఈ మొత్తం విశ్లేషణలోనే చాలా కీలకమైన భాగానికి వచ్చాం. ఆ 6 గంటల యుద్ధం ముగిసే సమయానికి యేసుప్రభు ఓడిపోయిన వ్యక్తిగా కాదు, ఒక మహాయోధుడిలా, ఒక విజేతగా నిలబడ్డారు. ఇక్కడ చూడండి, పాత నిబంధన ప్రవచనం కొత్త నిబంధనలో ఎలా నిజమైందో. యెషయా గ్రంథంలో ఆయన నలగకొట్టబడ్డాడు అనుంది. దాని అసలర్థమేంటో తెలుసా? కొలొస్సెయుల పత్రికలో క్లియర్గా ఉంది, ఆయన శత్రుశక్తులను నిరాయుధులను చేసి వాళ్లమీద విజయోత్సవం చేశారు అని. అంటే ఆయన నలగకొట్టబడటం ద్వారానే శత్రువుని నలగగొట్టారన్నమాట. ఈ మాటలు వినండి, ఎంత పవర్ఫుల్గా ఉన్నాయో. లోకం ఓటమికి, అవమానానికి చిహ్నంగా చూసే ఆ సిలువనే ఒక ఆయుధంగా వాడారు. ఆ సిలువ చేతే శత్రువును పూర్తిగా ఓడించి, వాడి ఓటమిని అందరికీ తెలిసేలా బహిరంగంగా ప్రదర్శించారు. అందుకే యేసు ప్రభువు బాధితుడు కాదు, ఆయన ఈ ఆధ్యాత్మిక యుద్ధంలో గెలిచిన యోధుడు. అపవాది అయిన సాతాను తలను తన పాదాల కింద నలిపివేసిన మహావీరుడుగా ఆయన నిలిచారు. ఇది ఇంకా బాగా అర్థమవ్వాలంటే ఈ మాటలు చూడండి. మరణానికి అధికారి అయిన అపవాదిని నాశనం చేయడానికి మరణాన్నే ఒక ఆయుధంగా వాడారంట. వాట్ ఈజ్ స్ట్రాటజీ? మరణాన్ని జయించడానికి తానే మరణాన్ని స్వీకరించడం, ఇంతకన్నా గొప్ప వ్యూహాత్మక విజయం ఇంకేముంటుంది? సో ఫైనల్గా ఈ యుద్ధం వల్ల వచ్చిన రిజల్ట్స్ ఏంటి? సింపుల్. 1. శత్రువు ఓడిపోయి నిరాయుధుడయ్యాడు. 2. మనమీదున్న పాపపు అప్పు మొత్తం క్లియర్ అయిపోయింది. 3. మానవాళికి స్వస్థత, దేవునితో సమాధానం దొరికే దారి తెరుచుకుంది. ఇవే ఆ విజయం యొక్క ఫలితాలు. సో ఇదన్నమాట సంగతి. శరీరం నలిగింది, కాని ఆత్మ గెలిచింది. అప్పు తీరింది, శత్రువు నలిగిపోయాడు, యుద్ధం ముగిసింది, విజయం సంపూర్ణమైంది. ఇప్పుడు మనం చివరి పునఃకలయిక వైపు సాగుతున్నాం. అయితే ఈ గెలుపు తర్వాత అసలు ఏం జరిగింది? కాని ఇక్కడో ప్రశ్న ఉంది. సరే, సాతాను ఓడిపోయాడు, అంతా అయిపోయింది.
కాని మన పాపాలన్నిటినీ తన మీద వేసుకోవడం వల్ల తండ్రికి కుమారుడికి మధ్య వచ్చిన ఆ ఎడబాటు సంగతేంటి? వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ ఐక్యత మళ్ళీ ఎలా పునరుద్ధరించబడింది? ఈ దైవిక కథలోని తర్వాతడుగు ఏంటో ఆలోచిస్తూ ఉండండి. మొదటి భాగంలో మనం ఒక గొప్ప విజయం గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఆ విజయం తర్వాత అసలేం జరిగిందో చూద్దాం. మొదటి భాగంలో మనం చూసిన ఆ విజయం తరువాత వెంటనే చరిత్రగతిని మార్చేసే ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. ఇది మానవజాతికి ఒక సరికొత్త ఆరంభాన్ని ఇచ్చిందన్నమాట. అయితే ఈ సంఘటన ప్రభావం మొదట భూమ్మీద కనబడలేదు, అది పరలోకంలో జరిగింది. మూలగ్రంథం ఏం చెప్తోందంటే ఇది కేవలం ఒక భౌతికమైన మార్పు కాదు, తండ్రి తన కుమారుడిని విజయధ్వానాలతో తిరిగి స్వర్గానికి ఆహ్వానిస్తున్న ఒక గొప్ప సందర్భం. దాని ప్రతిరూపమే మనం ఇప్పుడు చూడబోయేది. అవును, దేవాలయపు అడ్డుతెర పైనుంచి కిందకు రెండుగా చిరిగిపోయింది. ఇది మామూలు విషయం కాదు, ఇది ఒక గొప్ప సంకేతం. అంటే ఇకపై దేవునికి మనుషులకి మధ్య ఉన్న అడ్డంకి తొలగిపోయింది. ఆయన దగ్గరికి నేరుగా వెళ్లేందుకు ఒక కొత్త జీవమున్న మార్గం తెరుచుకుంది. సరే, ఇప్పుడు శిలువ మీద పలికిన చివరి మాటల వైపు వెళదాం. ఈ మాటలు ఆ మహత్తర కార్యం వెనుక ఉన్న అసలు సారాన్ని మనకు చూపిస్తాయి. ఇది అస్సలు ఓటమికేక కాదు, ఇది అంతా పూర్తయింది అని చెప్పే ఒక విజయ ప్రకటన. ఇష్టపూర్వకంగా తనను తాను తిరిగి సమర్పించుకోవడం. అందుకే మూలం దీన్ని ఎలా వర్ణిస్తోందంటే ఇది ఓటమి కాదు, లోతైన శాంతితో సంపూర్ణ సంతృప్తితో తండ్రి చిత్తానికి పూర్తిగా లొంగిపోయిన ఒక గెలుపు. ఆ మాటలు ఇవి: తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఈ మాటలతో తండ్రితో సంపూర్ణమైన ఏకత్వం, తాను వచ్చిన పని విజయవంతంగా పూర్తయిందని ప్రకటించబడింది. ఇది ఎంతో ప్రశాంతమైన, గంభీరమైన ముగింపు. ఆయన తనను తాను సమర్పించుకున్నాడు. మరిప్పుడు మన ముందున్న ప్రశ్నేంటంటే, అసలీ త్యాగం ఎందుకు అవసరమైంది? దాని ఉద్దేశ్యమేంటి? మన జీవితాల నుండి అదేం కోరుతోంది? మూల గ్రంథం చాలా స్పష్టంగా ఒక మాట చెబుతోంది: పవిత్రీకరణ. ఈ త్యాగం యొక్క ముఖ్య ఉద్దేశ్యం మనుషుల్ని అన్ని పాపాల నుండి పవిత్రపరచడం, అంతేకాని పాపంలోనే బ్రతకడానికి ఒక లైసెన్స్ ఇవ్వడం కాదు. యోహాను రాసిన మొదటి పత్రిక ఇదే విషయాన్ని నొక్కి చెబుతోంది. రక్తం యొక్క ఉద్దేశ్యం పాపంలో జీవించడానికి అనుమతి కాదు, పాపం నుండి మనల్ని కడిగి శుభ్రపరచడం. గమనించండి, ఇది కేవలం క్షమాపణ గురించి కాదు, మనల్ని పూర్తిగా శుద్ధి చేసి ఒక కొత్త జీవితాన్ని మొదలుపెట్టడానికి పునాది వేసే శక్తి గురించి మాట్లాడుతోంది. అందుకే రోమపత్రిక 6వ అధ్యాయం ప్రకారం ఇప్పుడు మన ముందు 2 దారులున్నాయి. ఒక స్పష్టమైన ఎంపిక. ఒకటి, శరీర దోషాలతో పాపానికి బానిసలుగా జీవించడం. రెండోది, మనల్ని మనం నీతికి సాధనాలుగా దేవునికి సమర్పించుకోవడం. ఏ మార్గాన్ని ఎంచుకుంటామనేది మన చేతుల్లోనే ఉంది. సరే, ఈ మరణం, పునరుత్థానం ద్వారా మరే శక్తికీ లేని ఒక కొత్త, తిరుగులేని అధికారం స్థాపించబడింది. ఏంటా అధికారం? ఇప్పుడు చూద్దాం. ఆ విజేత ఇప్పుడు అంతిమ శక్తిని కలిగి ఉన్నాడు. ఆయన గెలుపు తాత్కాలికం కాదు. ప్రకటన గ్రంథంలోని ఈ శక్తివంతమైన మాటలు చూస్తే మనకు అర్థమవుతుంది. అది మరణంపై శాశ్వతమైన ఆధిపత్యం. మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. మూల గ్రంథంలోని ఈ మాటలు ఏం నిర్ధారిస్తున్నాయంటే, ఒకప్పుడు చనిపోయి ఇప్పుడు బ్రతికి ఉన్నవాడే మరణంపై పూర్తి అధికారం కలిగి ఉన్నాడు. ఆ అధికారం వల్లే మనకి నిత్యజీవం సాధ్యమవుతుంది. ఇప్పటిదాకా మనం చూసిన ఈ గొప్ప సంఘటనలు ప్రతి ఒక్కరి జీవితానికి వ్యక్తిగతంగా ఎలా వర్తిస్తాయి, మనకు ఎలాంటి పిలుపునిస్తున్నాయి ఇప్పుడు చూద్దాం. ఈ త్యాగం ప్రజల కోసం, వారి పిల్లల కోసం చేయబడింది. యెరూషలేము కుమార్తెలతో పలికిన మాటలు గుర్తుందా? ఈ త్యాగం ఎంత వ్యక్తిగతమైనదో అవి చూపిస్తున్నాయి. ఇది ప్రతి ఒక్కరి కోసం, వారి తరతరాల కోసం చెయ్యబడిన ఒక కార్యం. కాబట్టి ఈ కొత్త మార్గాన్ని మనం స్వీకరించాలంటే మూలం ప్రకారం 3 పనులు చెయ్యాలి. ఇది ఒక పిలుపు, ఒక ఆహ్వానం, ఒక జీవన విధానం. మొదటిది, మన జీవితాన్ని ఆయనకు పూర్తిగా సమర్పించుకోవడం. రెండవది, శుభ్రపరిచే ఆయన రక్తంలో కడగబడటం. మూడవది, నీతికి సాధనాలుగా జీవించడం. ఇలాంటి మార్గంలో నడిచేవాళ్లకు దొరికే అంతిమ బహుమతి ఏంటో కూడా మూలం స్పష్టం చేస్తోంది. అదేంటంటే, స్తెఫను పొందిన అదే నిశ్చయత, అదే ధైర్యం,
మరణభయాన్ని కూడా జయించే ఒక అచంచలమైన విశ్వాసం, ఒక అద్భుతమైన భరోసా. కాబట్టి ఈ విశ్లేషణ చివరికి మనల్ని ఒక కీలకమైన ప్రశ్న దగ్గర నిలబెడుతుంది. ఆయన మనకోసం చేసిన ఈ గొప్ప త్యాగానికి మన స్పందన ఏంటి? ఆయన కోరుతున్న ఆ సంపూర్ణ సమర్పణకు మనం సిద్ధంగా ఉన్నామా? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేయాలి. శిలువపైన యేసుక్రీస్తు పలికిన 7 మాటలు కోసం మరియు యేసుక్రీస్తు పునరుద్ధానం కోసం మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, అనేకులకు ఈ వీడియోస్ షేర్ చేయండి. మీ అభిప్రాయము మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి.